కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓర్వకల్లు మండలం ఉప్పలపాడులో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడడంతో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, చెప్పండి, రోడ్డు ప్రమాదం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ సరిగ్గా కర్నూలు జిల్లా ఓరకల్ మండలం ఉప్పలపాడు వద్ద పెళ్లి బృందంతో వెళ్తున్నటువంటి ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడడం జరిగింది. దీంట్లో 20 మందికి తీవ్ర గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణం ఈ అతి చిన్నమైనటువంటి రోడ్లు ఒక వన్ వే ఉండడంతో అదుపు తప్పినటువంటి ట్రాక్టర్ అంటే హెవీగా మరి మంచి ఎక్కువ మంది జనము పెళ్లికి సంబంధించినటువంటి వ్యక్తులు పెళ్లి బృందం అంతా దాంట్లో ఉండడంతో ఒకసారి అదుపు తప్పి కంట్రోల్ చేయలేనటువంటి డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో డ్రైవర్ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడడం జరిగింది. దీంతో తీవ్ర గాయాలు కావడంతో కర్నూలు ఆసుపత్రి తరలించారు. వీరంతా కూడా కృష్ణాపురం నుంచి కృష్ణాపురం దగ్గర ఉన్నటువంటి కాలబుగ్గ దగ్గర శ్రీ మల్లేశ్వర స్వామికి సంబంధించినటువంటి దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో పెళ్లికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో పెళ్లికి సంబంధించిన అంటే వరుడి ఇంట్లో కానీ వధువు ఇంట్లో కానీ మొత్తం విషాదాలు పరిస్థితి కనిపిస్తోంది. సురేఖ, గాయపడిన వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది హుస్సేన్? సురేఖ, గాయపడినటువంటి వాళ్ళకి హుటాహుటిన 108 వాహనం తీసుకొని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. అయితే వైద్యులు మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తారు. మరి అసలు బయట పడేటువంటి అవకాశం ఉందా లేదనేటువంటి వైద్యులు కూడా తెలియజేస్తున్నారు. సురేఖ, రైట్, థ్యాంక్ యూ హుస్సేన్.